వ్యాస మహర్షికి చేస్తే వ్యాస మహర్షి వారు యోగేంద్రుడైనటువంటి తన కుమారులకు ఉపదేశం చేస్తే తన కుమారుడైనటువంటి సుఖయోగేంద్రుడు పరీక్షిత్ మహారాజు ఉపదేశం చేశాడు. ఇది భాగవత సంప్రదాయం అంటారు. అటువంటి ఏ తత్వమునైతే మీరందరూ కలిసి ఏకతత్వాన్ని బోధ చేశారు, అట్టి సత్యమైనటువంటి పరవస్తువును ధీమహి నిత్యము అనుసంధానం చేసుకుంటూ తలుచుకుంటూ ఉంటామయ్యా. నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షిడి జైలం ప్రవయా తస్మై వ్యాధిక్షే ముముక్షవే. ఎవరైతే మోక్షం కోరినటువంటి వారికి అత్యంత దయారసంతో వివరించి చెప్పారో సుఖయోగింద్రుల వారు, అట్టి పరమాత్మ యొక్క దివ్యమైన విభూతి కలిగినటువంటి వాడు భగవానుడైనటువంటి పరవాసుదేవుడు, సకల లోకములకు సాక్షిభూతుడైనటువంటి వాడు. ఆయనకు నమస్కారం చేస్తున్నాను. యోగీంద్రాయ నమస్తస్మై సుఖాయ బ్రహ్మరూపిణి సంసార సర్పదష్టం యః